మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి మనం యోధా రాజులలో ఆఖరి రాజైన సిద్కియాను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సిద్కియా అనేటువంటి రాజు ఏ విధంగా అతడు రాజయ్యాడో మనం చెప్పుకున్నాం. రెండవసారి బబులోను దేశం ఇశ్రాయేలీల యూదా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి వస్తువులను తీసుకొని కొంతమందిని చెరపట్టుకొని వెళ్ళిపోతూ ఆ సమయంలో యెహోయాకీమును కూడా తీసుకొని వెళ్ళిపోయారు. యెహోయాకీమును తీసుకొని వెళ్ళిపోతూ అక్కడ ప్రజలను పరిపాలించటానికి బబులోను రాజు సిద్కియాను అక్కడ రాజుగా ఉంచి, జాగ్రత్త, నేను చెప్పినట్టుగా నడుచుకో, నేను తిరిగి నా దేశానికి వెళ్ళిపోతున్నాను, ఈ యెరూషలేం అంతా కూడా నా స్వాధీనంలోనికి వచ్చేసింది, ఇక నీవు నా రాజుగా నా క్రింద పనిచేసేవాడిగా ఉండాలి అని చెప్పి సిద్కియా అనేటువంటి రాజును అక్కడ పెట్టి వెళ్ళిపోవటం జరిగింది. ఆ తర్వాత ఇక సిద్కియా పరిపాలన ఏమైనా బాగుందా అని అనుకుంటే అతడు కూడా చెడు నడతే నడిచిన వాడిగా దైవ గ్రంథములో పోయినటువంటి వారములో మనము చూసాం. ఇతను గూర్చినటువంటి సంగతులు, సిద్కియా గూర్చినటువంటి సంగతులు రాజులు 2వ గ్రంథములోను, అదే విధముగా దినవృత్తాంతములు 2వ గ్రంథములోను, ఇర్మియా గ్రంథములోను, విలాపవాక్యములలోను చాలా సంగతులు వ్రాయబడి ఉన్నాయి. వీలైనంత ఎక్కువగా మనం ఒక్కొక్క విషయాన్ని ఈ చివరి స్టేజీలో ఉన్నటువంటి యెరూషలేమును గురించి మనం తెలుసుకోవాలి. ఇది మనకు అర్థమైతే బైబిల్లో చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి బహు జాగ్రత్తగా మనము పరిశీలన చేద్దాం. వాక్యములో నుండి మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనము నుండి కొన్ని మాటలు చదువుకుందాం. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. చాలండి ప్రియులారా, సిద్కియా రాజును గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఇతడు యూదా రాజ్యానికి ఆఖరి రాజు అని చెప్పుకున్నాం. ఇక ఆఖరి రాజు, ఇతనితో యూదా రాజ్యం ప్రియులారా పతనమైపోతుంది. చివరి రాజుగా ఉన్న యూదా రాజు ఇన్ని చూశాడు కదా తన జీవితంలో. తన ముందున్నటువంటి రాజులు అయినటువంటి వారు దేవుని మాట వినకపోతే వచ్చిన నష్టమేంటో చూశాడు కదా. చూసినటువంటి అతడు, వినిన అతడు తన జీవితాన్ని మార్చుకోవలసింది పోయి అతడు కూడా వారి చెడుతనములోనే బ్రతికాడు. పేరుకు యెహోవా నా దేవుడు అని చెప్పుకున్నాడు కానీ జీవితానికి మాత్రం చెడు నడత నడిచిన వాడిగా మనము చూసాం. ఇంకా అంత మాత్రమే కాదు, చెడు నడత నడుస్తున్నటువంటి ఇతని దగ్గరకు ప్రవక్త అయిన ఇర్మియా వచ్చాడు. ఇర్మియా గ్రంథం ఉంది కదా మనకు బైబిల్ గ్రంథంలో, ఇర్మియా అనేటువంటి గ్రంథం ఉంది కదా. ఆ ఇర్మియా ప్రవక్త ఇతని కాలంలో కూడా ప్రవచించేవాడిగా ప్రవక్తగా ఉన్నాడు. ఇర్మియా ఏ రాజు దగ్గర నుంచి ప్రవక్తగా పనిచేస్తున్నాడు? యోషియా. యోషియా తర్వాత యెహోయాహాజు, ఆ తర్వాత యెహోయాకీము, తర్వాత యెహోయాకీను కాలంలో కూడా ఇర్మియానే
ప్రవక్తగా ఉండి పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు ఆఖరి రాజుగా సిద్కియా పరిపాలన చేస్తున్న కాలంలో కూడా ఇర్మియా గారే ప్రవక్తగా ఉండి పని జరిగిస్తున్నాడు. బాధాకరమైన విషయం ఏంటంటే, నిజమైన ప్రవక్తగా దేవుడు ఇర్మియాను పంపిస్తే అదే కాలములో ఈ ప్రజల మధ్యలో అబద్ధ బోధకులు కూడా వచ్చారు, అబద్ధ ప్రవక్తలు కూడా వచ్చారు. ఇప్పుడు నిజమైన సేవకుడిగా, నిజమైనటువంటి ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇర్మియా ప్రవచించిన ప్రవచనాలు ఆనాటి ప్రజలకు నచ్చలేదు. అబద్ధ ప్రవక్తలు వచ్చి చెప్పిన మాటలు ఆ ప్రజలకు నచ్చాయి. దాని వలన ఇర్మియా ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, సిద్కియా కాలంలో ఎంత బాధ అనుభవించాడో, ఎన్ని కష్టాలు అనుభవించాడో మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది యూదా రాజ్యానికి చివరి కాలము గనుక. ఇక ఈ సిద్కియా రాజు చెడు నడత నడుస్తూ తన జీవితాన్ని దిద్దుకోవటానికి, సరిచేసుకోవటానికి, జాగ్రత్త పడటానికి దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాను పంపించి చెప్పిన మాటలు కూడా అతడు వినలేదు అని ఉంది. అక్కడ ఉందా? మనము చదువుకున్న వాక్యములో 12వ వచనంలో, అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట విన్నాడా, వినలేదా? వినలేదండి. సిద్కియా రాజు ప్రవక్త మాట వినటం లేదు. దేవుడు నియమించిన ప్రవక్త అతడు. ఎంత మంచి ప్రవక్తో ఇర్మియా గురించి మనకు తెలుసు. దేవుడు ఇర్మియా దగ్గరకు వచ్చి ఇర్మియాతో ఏం చెప్పాడు? ఇర్మియా, తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్నేం చేశాను? నియమించుకున్నానయ్యా నా కోసం. కాబట్టి నీ జీవిత కాలమంతా నా కోసమే బ్రతకాలి. వివాహం చేసుకోవద్దు, పిల్లలను కనే మా ఆలోచన నీకు రావద్దు. నీ జీవిత కాలమంతా కూడా నా కొరకే బ్రతకాలి అని దేవుడు ఇర్మియా ప్రవక్తను ఏర్పాటు చేసుకొని యూదా రాజ్యములో ఉన్నటువంటి రాజులకు, ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించటానికి నియమించుకున్నాడు. నియమించుకున్న ఇతడు తన యవ్వన కాలము నుండి దేవుని కొరకై జీవితాన్ని సమర్పించుకొని, తన కోరికలను చంపుకొని దేవుని పనిలో జీవించటానికి ఇష్టపడిన ఇర్మియా చాలాసార్లు వీరికి దేవుని మాటలు చెప్పాడు. నాయనా, యూదా రాజ్యాన్ని పాడు చెయ్యకండి, రాజ్యము దేవునిది, ధర్మశాస్త్రము దేవునిది, దేవుని మాటలు వినండి, దేవుని మాటల ప్రకారం మీరు బ్రతకండి, దేవుడు మీ రాజ్యం మీద తన కనుదృష్టి ఉంచి ఆ రాజ్యములో మిమ్ములను గొప్పవారిగా చేస్తాడు అని ఎన్ని విధాలుగా ప్రకటించినప్పటికీ వీరు దేవుని మాట ఏం చేయలేదు చెప్పండి? వినలేదు. ఇక దేవుని మాట విననప్పుడు, దేవుని ప్రవక్త మాట విననప్పుడు రాజ్యం బాగుంటుందంటారా? రాజ్య పరిపాలన బాగుంటుందంటారా? రాజ్యములో ఉన్న ప్రజలు క్షేమముగా ఉంటారా? ఒకసారి ఆలోచించండి. సంఘానికి మీరందరూ వస్తున్నారండి, దేవుడు నియమించుకున్నటువంటి మా ద్వారా మీకు దేవుని మాటలు చెబుతున్నప్పుడు దైవజనులమైనటువంటి మేము చెప్పిన మాటలు మీరు వినలేదనుకోండి ప్రియులారా, క్షేమమేమైనా పొందుతారా? మీరు దీవెనకరమైన వ్యక్తులుగా ఏమైనా జీవిస్తారా? చెప్పండి. ఒక ప్రసంగాన్ని మీ దగ్గరకు తీసుకురావాలి అని అంటే ఎంతసేపు బైబిల్ దగ్గర కూర్చోవాలి, ఎన్ని సంగతులు బయటకు తీయాలి, అందులో సత్యమేదో అసత్యమేదో ఎలా తెలుసుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఇలా ప్రసంగం 1 గంట సేపు ప్రసంగం చేయటానికి ఎన్ని విధాలుగా ఈ వారమంతా ఒక దైవజనుడు కష్టపడతాడో మీకు తెలుసా అండి? ప్రియులారా, మీరేదో వస్తారు, కొద్దిసేపు ఇక్కడ కూర్చుంటారు, 4 మాటలు వింటారు, బాగా చెప్పారు అనుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఆ బాగా చెప్పిన మాటలు మీ మధ్యలో 1 గంట సేపు బోధించటానికి ఎన్ని రీతులుగా సిద్ధపడవలసి వస్తుంది తెలుసండి ప్రియులారా? అటు వాక్య విధానములు, అటు ప్రియులారా ప్రార్థన పూర్వకంగా,
సత్యము ఒకవేళ ఎక్కడైనా అసత్యము చెబుతానేమో అనే భయంతో, అది చెబితే మీరు మళ్ళీ తప్పుత్రోవ పడతారనేటువంటి వేదనతో సత్యము చెప్పాలి, సత్యము ప్రజల యొద్దకు వెళ్ళాలి అని ఎన్ని రీతులుగా ప్రయాస పడితే ఒక ప్రసంగం తయారవుతుందో అది మీకు తెలియదు ప్రియులారా. అది ఒక దైవజనుడికే తెలుసు, అది ఒక దేవుని చేత నియమించబడినటువంటి వాడికే ఎరుక. అది ఇర్మియా వచ్చి ఇక్కడ ప్రజల మధ్యలో ప్రకటిస్తున్నాడు అనంటే ఏదో ఇర్మియా తన నోటి నుండి వచ్చిన మాటలు ప్రకటించటం లేదు. దేవుడు పంపించి, ఇర్మియా నీవు ప్రజల మధ్యకు వెళ్ళు, రాజుతో మాట్లాడు, అక్కడ ఉన్న రాయబారులతో మాట్లాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడు, నేను చెప్పిన సంగతులన్నీ వారికి బోధించమని దేవుడు చెబుతాడు. ఆ మాటలన్నీ తీసుకొని వచ్చి వీళ్ళకి చెబితే వీళ్ళు దేవుని ప్రవక్తలను దూషిస్తున్నారు, దేవుని ప్రవక్తలను హింసిస్తున్నారు, అన్యాయముగా మాట్లాడుకుంటున్నారు, అతన్ని బాధ పెడుతున్నారు, హింస పెడుతున్నారు. ఇటు హింసలు తట్టుకోవాలి, అటు దేవుని మాట వినకపోతే దేవుడు ఊరుకోడు. ఇటు ప్రజల దగ్గరకు వచ్చి దేవుని మాట ప్రకటిస్తే వీళ్ళకి ఆ మాటలు ఎక్కటం లేదు. ప్రజల మధ్యలో నలిగిపోయేవాడెవరో తెలుసా? ఒక దైవజనుడు. దేవుని చేత నియమించబడిన ప్రవక్త నలిగిపోతాడు ప్రియులారా, వేదన చెందుతాడు. మీ మధ్యలో ఒక మంచి బట్టలు వేసుకొని, మీ మధ్యలో ప్రియులారా ఏదో ఒక చక్కగా మీకు కనబడతాడేమో కానీ ప్రజలను గురించి ఆలోచిస్తున్నప్పుడు, దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు ప్రజల దగ్గర నలిగిపోవాలి, అటు దేవుని దగ్గర నలిగిపోవాలి. ప్రియులారా, ఇదిగో ఏ విధమైనటువంటి పరిస్థితులైనా తట్టుకొని నిలిచి, శ్రమైన, బాధైన, కష్టమైన ఇదిగో నిలబడాలి అనంటే అది ప్రియులారా చాలా వేదనతో కూడిన పని. అది ఆనందంతో కూడినటువంటి పని కాదు. ఏవండి, ఒక వాక్యాన్ని చెప్పినప్పుడు వాక్యము వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. ప్రియులారా, కొంతమంది త్రోసివేస్తారు, కొంతమంది అంగీకరిస్తారు. అందరూ అంగీకరిస్తారేమైనా ప్రియులారా రూల్ ఉందా? లేదు కదా. ఇదిగో ఇక్కడ వాక్య భాగములో మనము చూస్తే ప్రవక్త అయినటువంటి ఇర్మియా వచ్చి ప్రజల క్షేమాన్ని గురించి మాట్లాడుతుంటే, వారికి రాబోయే ఉగ్రతను గురించి చెబుతూ ఉంటే, శ్రమలు రాబోతున్నాయి, కష్టాలు రాబోతున్నాయి, మీరు బబులోను దేశానికి అప్పగించబడబోతున్నారు, జాగ్రత్త పడండి అని చెబుతుంటే, మోకాళ్ళూని రాజు దగ్గర నుంచి ప్రజలందరూ కన్నీళ్లు కార్చవలసిన వారు దేవుని మాటే వినటం లేదంటే ఇంకెవరి మాట వింటారు చెప్పండి ప్రియులారా? దేవుని మాటే విననప్పుడు ప్రజలు ఎవరి మాట వింటారు చెప్పండి? ప్రవక్త మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉన్నాడు అని వాక్యంలో చూస్తున్నాం. ప్రవక్త మాట వినటం లేదు ప్రియులరా, తన్ను తాను ఎక్కడ కూడా రాజీ పడటం లేదు వాక్యముతో. గర్వపడుతున్నాడు, నేను రాజును కదా అనుకుంటున్నాడు కానీ అసలు అతన్ని రాజుగా చేసింది ఎవరో తెలుసా అండి ప్రియులారా? బబులోను రాజు అతన్ని అక్కడ తన క్రింద రాజుగా పెట్టెళ్ళాడంతే. అధికారం అంతా ఎవరిది? బబులోనుదే కదండి, బబులోనులదే అధికారం అంతా. రాజ్యములో కూర్చున్నవాడు యూదా రాజే గాని, యూదా వ్యక్తే గాని, రాజ్య పరిపాలనంతా ఎవరు చేస్తున్నారు చెప్పండి? బబులోనీలే చేస్తున్నారు. ఎందుకంటే ఈ దేశమంతా కూడా ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? బబులోను చేతిలోనికి వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితులలోనైనా దేవుని మాట విని ప్రజలను కాపాడుకోవలసిన సిద్కియా దేవుని మాట వినటం లేదంటే, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడంటే, చెడుతనమును జరిగిస్తున్నాడు అనంటే రాజ్యాన్ని గురించిన బాధ్యత భారం ఏమైనా ఉందంటారు అతనికి? లేదండి. ఇక ఆ తరువాత తన జీవితంలో ఎటువంటి పరిస్థితి కలిగి ఉన్నాడో 13వ వచనం చదవండి ప్రియులారా. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాను. ఏ రాజు అయితే అతన్ని రాజుగా నియమించి అక్కడ పెట్టి వెళ్ళాడో ఇప్పుడు అతని మీదే ఏం చేస్తున్నాడు చెప్పండి? తిరుగుబాటు చేస్తున్నాడు. ఏంటండి తిరుగుబాటు అంటే? ప్రియులారా, దేవుడేమో తన ప్రవక్తను పంపించి తప్పనిసరిగా మీరు బబులోనుకు దాసులైపోవాలి. ఎందుకంటే ఈ సమయంలో దేవుడే బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరును ఆయన ఏర్పాటు చేసుకొని పని జరిగిస్తున్నాడు. ఎందుకు? నా ప్రజలు నా మాట వినటం లేదు, నా యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసిన రాజులు నా మాట వింటలేదు. అందుచేత దేవుడే కావాలని తన ప్రజలను ఎవరికి అప్పగించేశాడు? బబులోను రాజును దేవుడేమన్నాడో తెలుసా? నా సేవకుడు అన్నాడు.
ఒక్కసారి చూడండి, ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం. బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము ఆలోచించాలి. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి విషయాలను ప్రియులారా మనము చూద్దామండి. 21వ అధ్యాయము దేవుని వాక్య భాగములో మనము చూడగలిగితే మొదటి నుండి చదవండి. మొదటి నుండి పిలిపించి మన మీద యుద్ధము చేయుచున్నాడు. ఇప్పుడు 27వ అధ్యాయంలోనికి రండి. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము మొదటి నుండి చదవండి. యూదా రాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము, అక్కడ యెహోయాకీము అని ఉంది, యెహోయాకీము కాదు, అక్కడ సిద్కియా. పుట్నుట్లో అందుకే దాన్ని సిద్కియా అన్నాడు. చూడండి, సిద్కియా ఏలనారంభించినప్పుడు జరుగుతున్న సందర్భం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చూద్దాం రండి. 4వ వచనం చదవండి. మరియు ఆ దూతలు తమ యజమానులకు తెలియచేయవలెనని ఈ ఆజ్ఞ వారితో చెప్పుము. మీరు మీ యజమానులకు తెలియచేయవలెనని సైన్యములకు అధిపతి అయిన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చినదేమనగా, అధిక బలము చేతను చాచిన బాకువు చేతను భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే, అక్కడ చూడండి, ఆ మాటలే మనకు కావాలి. ఇప్పుడైతే దేశములన్నిటినీ ఎవరు? నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను అన్నాడు. ఎవరట? నెబుకద్నెజర్ని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? నా దాసుడు అని అంటున్నాడు. అసలు వాస్తవానికి నెబుకద్నెజరు ఎవరు? అన్యరాజు, బబులోను దేశానికి రాజు అతడు. దేవుని రాజులు ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజులు ఎవరు? ఇశ్రాయేలు రాజులు. ఇప్పుడు ఇశ్రాయేలీల రాజులను నా దాసులు అనాలా? అన్యులను నా దాసులు అనాలా? దేవుడు అనాలి కదా. కానీ ఇప్పుడు అన్య రాజును నా దాసుడు అని అంటున్నాడు. నా దాసుడు అంటున్నాడు. ఇప్పుడు మీరు 21వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు కదా. అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది, చూడండి. ఇర్మియా చెబుతున్నటువంటి మాట, 3వ వచనం. ఇర్మియా వారితో ఇట్లనెను, మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, బబులోను రాజు మీదను మిమ్మును ముట్టడి వేయు కల్దీల మీదను మీరు ఉపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకొని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించేదను అని అంటున్నాడు. అంటే ఇప్పుడు యెరూషలేమును నాశనము చెయ్యటానికి బబులోను రాజును పంపుతున్న వారెవరు చెప్పండి? దేవుడే. అంటే ఇప్పుడు తన ప్రజలైన యూదా రాజ్యము పక్షముగా ఉండవలసిన దేవుడు ఎవరి పక్షానికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు అన్యరాజు పక్షానికి వెళ్ళిపోయాడు. అదేంటి, దేవుడు అన్యుల రాజుల పక్షానికి కూడా వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాడు. తన ప్రజలు తన మాట విననప్పుడు, తన ప్రజలు తను చెప్పినట్టు నడుచుకోనప్పుడు అన్యుల యొక్క ప్రియుల ప్రజల దగ్గరకు, అన్యుల యొక్క దేశం దగ్గరకు, లేక అన్యుల రాజుల దగ్గరకు దేవుడు వెళ్ళి వారిని వాడుకుంటాడనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి. ప్రియులారా, చాలాసార్లు మనము చేస్తున్నటువంటి పొరపాటు అది. మనకు కావలసింది మంచి నాయకుడు కావాలా, అతడు అన్యుడా, క్రైస్తవుడా, ఇంకొకటిని కావాలండి. మనకు ఒక దేశాన్ని పరిపాలించాలన్నా, ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలన్నా మనకు మంచి నాయకుడు, మంచి మార్గములో ప్రజలను నడిపించే నాయకుడు కావాలని కోరుకుంటామా, లేకపోతే మన కులమోడా కాదని చూసుకుంటామా? ఏవండి, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారులేండి. ప్రియులారా, మనము ఎప్పుడైనా సరే దేశము బాగుపడాలంటే దేశములో ఎవరు రావాలని కోరుకోవాలి? మనం దేవుని పక్షమున పనిచేసేవాడు కావాలని కోరుకోవాలి.
దేవుడు చెప్పిన మాట వినేవాడు కావాలని కోరుకోవాలి. వారు క్రైస్తవుడా, వాడు హిందువుడా, ముస్లిమా, మరొకరా అనేటువంటిది మనకు అనవసరం. దేశాన్ని బాగు చేసేవాడు రాజ్య పరిపాలనలో ఉండాలి. అందుకే ఇప్పుడు తన రాజ్యాన్ని యూదారాజులందరూ పాడు చేసేశారు, ప్రజలను పాడు చేశారు, తప్పుత్రవ పట్టించారు కదండి. రాజుల 2వ గ్రంథం, రండి వాక్యములోనికి వెళదాం. దేవుని వాక్యములో రాజులు 2వ గ్రంథం. ప్రియులారా, వాక్యములో మనము చూచినట్లయితే వ్రాయబడినటువంటి విషయాలు మనము చూద్దాం. 24వ అధ్యాయం 19వ వచనాన్ని మనము చదువుకుందాం. అతని తల్లి లిబ్నా అంటే సిద్కియాను గురించి మాట్లాడుతూ చెబుతున్నాడు. ఇర్మియా యొక్క కుమార్తెయగు హమూటలు యెహోయాకీము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కియా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. యూదా వారి మీదను యెరూషలేము వారి మీదను యెహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి అనంద. చూడండి, అక్కడ ఎవరి మీద తెచ్చుకున్నాడు కోపం దేవుడు? ఏవండి, ఎవరి మీద కోపం తెచ్చుకున్నాడండి ఆయన అక్కడ వ్రాయబడింది కదా. యూదా వారి మీదను యెరూషలేము వారి మీదను కోపం తెచ్చుకున్నాడు. ఎందుకు వచ్చింది కోపం ఆయనకి? ఊరకనే వచ్చిందా? వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి కోపం వచ్చింది ఆయనకి? తప్పు చేశారు కాబట్టి కోపం వచ్చిందా? ఎందుకు వచ్చిందండి కోపం యూదా వారి మీద? అసలు ప్రియులారా, నేను ఒక విషయం చెబుతాను. మనకు ఒక వ్యక్తి మీద కోపం ఎందుకు వస్తుంది చెప్పండి? ఒక వ్యక్తి మీద ఎందుకు కోపం వస్తుంది? అతడు తప్పు చేసినప్పుడు, మన ఎదుట అతడు తప్పు జరిగించినప్పుడు అతని మీద ఏమొస్తుంది? మనకి కోపం వస్తుంది. కుమారుడైనా, కుమార్తె అయినా, భార్య అయినా, పిల్లల భర్త అయినా, ఎవరైనా తప్పు చేసినప్పుడు వారి మీద మనకి ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తుంది. ఇప్పుడు దేవుని కోపం అంత తొందరగా రాదండి. దేవునికి కోపం అంత తొందరగా రాదు. ఎందుకంటే ఆయన వాత్సల్యము కలిగిన దేవుడు. ఆయన త్వరగా కోపపడువాడు కాడు అని లేఖనాల్లో మనము చూస్తుంటున్నాం. త్వరగా కోపపడని వాడు, వాత్సల్యములు కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఇంత కృప కలిగినటువంటి దేవునికి కోపం వచ్చింది అని అంటే వాళ్ళు ఎటువంటి కార్యాలు చేస్తే ఆయనకు కోపం వచ్చి ఉంటుంది? మీరు ఒకసారి ఆలోచించండి ప్రియులారా. యెహోవా కోపము ప్రియులారా ఇదిగో రగులుకుందట. ఆయన కోపము వచ్చింది కనుక ఆయన ఏం చేయాలనుకున్నాడు చూడండి ఒకసారి. యెహోవా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సముఖములో నుండి వారిని తోలివేయటకై, తన సముఖములో నుంచి తోలేయాలనుకున్నాడు. ఎవరిని? తన ప్రజలను. ఎప్పటి వరకు యెరూషలేము నాది అన్నాడు, యెరూషలేము ప్రజలు నావారు అన్నాడు, వారి యొక్క యెరూషలేములో నా మందిరం ఉందన్నాడు, యెరూషలేము పరిశుద్ధమైన స్థలం అన్నాడు, హోలీ ల్యాండ్ అన్నారు దాన్ని. ప్రియులారా, అటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థలములో నుండి తన ప్రజలైన వారిని ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? తోలేయాలి. ఉంచకూడదు ఇక్కడ అనుకుంటున్నాడు దేవుడు. తోలేసేయాలి వీళ్ళని. ఇక్కడ ఉంచితే ఇంకా నష్టం జరుగుతుంది అని అనుకుంటున్నాడు. ఎంత కోపం వచ్చిందో ఒకసారి మీరు చూడండి ప్రియులారా. అందుచేత ఇప్పుడు వాళ్ళని తోలుకొని వెళ్ళాలంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళ మీదకి యుద్ధానికి రావాలి కదా. అందుచేత ఆనాటి దినాలలో సకల దేశములన్నిటినీ కూడా దేవుడు బబులోను వశం చేసేశాడు. అంతకుముందు బబులోను దేశానికంటే ముందు, లేక బబులోను సామ్రాజ్యానికంటే ముందు జనాలను, ప్రజలను, దేశాలను గడగడలాడించిన రాజ్యం అష్షూరు రాజ్యం కదా. అష్షూరు రాజ్యం. అష్షూరు రాజ్యంలోని ఇశ్రాయేలీయులు ఏమైపోయారు? చెరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు అష్షూరీయులు బబులోను దేశానికి భయపడుతున్నారు, ఐగుప్తీయులు బబులోను దేశానికి భయపడిపోతున్నారు, అమ్మోనీయులు ప్రియులార బబులోను దేశానికి భయపడిపోతున్నారు. ఇదిగో చివరికి ఇప్పుడు యూదా రాజులు కూడా ఎవరికి భయపడిపోతున్నారు అంటే ఇప్పుడు వీళ్ళందరినీ బబులోను వశము చేస్తుంది ఎవరు చెప్పండి? దేవుడే. ఎందుకు చేస్తున్నాడంటే తన మాట వినలేదు గనక. దేవునికి తన పిల్లలు లేకపోతే మరొకటి అనేటువంటి ప్రియులర తారతమ్యాలు ఉండవు. తన్ను ప్రేమించేవారు అన్యులైనా తనవారైనా ఆయన ప్రేమిస్తాడు. ఆయన్ని ఎవరైతే తిరుగుబాటు చేసి ఆయనను అవమానకరముగా మాట్లాడుతూ ఆయన విషయములో ప్రియులర జాగ్రత్త పడక దైవ నియమాన్ని పాటించక జీవించేవారు ఎవరైనా తనవారైనా దేవుడు సహించేవాడు కాడు.
అందుచేత ఇప్పుడు దేవుడు ప్రియులారా వీళ్ళని ఎవరికి అప్పగించాలనుకుంటున్నాడు? వారిని నా సన్నిధిలో నుంచి తన సముఖములో నుండి వారిని తోలివేయటకై బబులోను రాజు మీద సిద్కియా తిరుగబడెను అని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇక్కడ వాక్యములో బబులోను రాజు సిద్కియాని ఏం చేశాడు? యూదా రాజ్యానికి రాజుగా చేశాడు. ఇప్పుడు ఏ రాజు అయితే అతన్ని రాజుగా చేశాడో ఆ రాజు మీదే ఏం చేస్తున్నాడు చెప్పండి? సిద్కియా తిరుగుబాటు చేస్తున్నట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. ఏవండి, ఇప్పుడు సిద్కియా అసలు ఎక్కడ ఎన్నిక లేనివాడండి. ఎన్నిక లేని వాడిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి పరిపాలించరా అని దేవుడు బబులోను రాజు ద్వారా సిద్కియా రాజును సింహాసనం మీద కూర్చోబెట్టాడు. వీడైనా సరిగా నా మాట వింటాడేమో, జాగ్రత్త పడతాడేమో, దిద్దుకుంటాడేమో అనుకుంటే ఇప్పుడు అతడు కూడా దిద్దుకోకపోగా దేవుడు ఏర్పాటు చేసిన బబులోను రాజు మీద ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు ఒప్పుకుంటాడా? సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా? ఒప్పుకోడండి. ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకుంటాడు? నువ్వు తిరుగుబాటు బబులోను రాజు మీద చేస్తున్నావు. అసలు బబులోను రాజుని నీ దగ్గరకు పంపించింది ఎవరండి? దేవుడు ఏర్పాటు చేశాడు ఆయన్ని. ఇప్పుడు నువ్వు చచ్చినట్టు ఆయన కాళ్ళ కింద బ్రతకాలి. చచ్చినట్టు నువ్వు వాళ్ళకు దాసులుగా బ్రతకాలి. వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు నడవాలి. అది ప్రియులారా అక్కడ జరుగుతున్నటువంటి విషయం. అందుకే అతడు రాజు మీద తిరుగుబాటు చేశాడు. బబులోను రాజు మీద కొన్ని రాజ్యాలను ఏర్పాటు చేసుకుని కూటమిగా ఏర్పడి ఈ కూటమి అంతా కూడా వెళ్ళిపోయి యూదారాజుతో కూడా కలిసి 6 రాజులు ఎవరి మీద యుద్ధం చేయాలనుకుంటున్నారంటే బబులోను దేశం మీద యుద్ధం చేయాలనుకుంటున్నారు. కానీ దేవుడు ఒప్పుకోవట్లేదు. అసలు అక్కడ బబులోను రాజును లేవనెత్తిందే నేను కదా. మిమ్మల్ని నాశనం చేయటానికి, అతనికి మీకు బుద్ధి చెప్పటానికి అతన్ని రేపిందే నేను కదా. ఇప్పుడు సిద్కియా ఏం చేశాడంటే, ప్రియులారా యిర్మీయా దగ్గరకు కొంతమందిని పంపించాడు. వెళ్ళిరండి, అసలు మనము వారి మీదకి వెళ్ళి యుద్ధం చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడో లేదో ఒకవేళ అడిగిరండి అని యిర్మీయా దగ్గర కొంతమందిని పంపించాడు. ఇప్పుడు యిర్మీయా దగ్గరకు వచ్చిన వీళ్ళు ఏం చేశారంటే, యిర్మీయా ఇదిగో మరి ఇలా సిద్కియా మమ్మల్ని పంపించాడు, మరి యూదా రాజ్యం మీద ఏమైనా జాలి చూపిస్తాడా దేవుడు? తన కార్యాలు చేసి యూదా రాజ్యానికి ఏమైనా సహాయం చేస్తాడా చెప్పు అని వాళ్ళు వెళ్ళి సిద్కియా చెప్పినట్లుగా యిర్మీయాతో చెప్పారు. కానీ దేవుడు ఎందుకు ఒప్పుకుంటాడు? దేవుడు ప్రియులారా తీర్పు తీర్చేశాడు వీళ్ళకి. ఎందుకు? వీళ్ళు 70 సంవత్సరాలు ఎవరికి దాసులుగా ఉండిపోవాలి? బబులోనీలకు దాసులుగా ఉండిపోవాలి. ఎందుకంటే దేవునికి ఎంత కోపం రేపారండి వాళ్ళు. అందుకే ఇప్పుడు యిర్మీయా ఆ వెళ్ళినటువంటి వారితో ఏం చెబుతున్నాడో మళ్ళీ యిర్మీయా గ్రంథంలోనికి రండి. యిర్మీయా గ్రంథం ప్రియులారా చాలా జాగ్రత్తగా ఈ సంగతులు మనకు అర్థం కావాలండి. లేకపోతే మనము వాక్యము విషయంలో చాలా పొరపాటులు చేసే అవకాశం ఉంటుంది. వాక్యములో నుండి యిర్మీయా గ్రంథం దేవుని వాక్యములో నుండి 22వ అధ్యాయము మనం చదువుకున్నాం ఇందాక. 21వ అధ్యాయం, క్షమించండి, 21వ అధ్యాయం. ప్రియులారా మొదటి నుండి చదువుకుందాం రండి. రాజైన సిద్కియా, బాగా గమనించండి, మల్కియా కుమారుడైన పషూరును, యాజకుడగు మయషేయా కుమారుడైన జెఫన్యాను పిలిపించి, బబులోను రాజైన నెబుకద్నెజరు మన మీద యుద్ధము చేయుచున్నాడు, అతడు మన యొద్ద నుండి వెళ్ళిపోవునట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడై ఉండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు యిర్మీయా యొద్దకు వారిని పంపగా, యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు సిద్కియా పంపించాడు. దేవుడు మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేస్తాడో లేదో అడిగి రమ్మని. ఏమండి అంటే ఇలాగూ ఒకవేళ సిద్కియా పంపించాడని యిర్మీయా యొక్క మాట వింటాడని మీరు అనుకుంటున్నారా? లేకపోతే మారు మనసు ఏమైనా వచ్చింది అనుకుంటున్నారా సిద్కియాకి? లేదండి. కేవలం ప్రియులారా
అవసరాల కొరకు దేవుని దగ్గరికి వెళ్ళేవాడు ఈ సిద్కియా. అవసరాలు తీరిపోయిన తర్వాత ప్రియులారా దేవునితో పని లేదు. కొంతమంది అలాంటి వాళ్ళే ఉంటారు కదండి. అవసరాలకే దేవుని మందిరానికి వస్తారు, అవసరాలు తీరిపోయిన తర్వాత ఇక దేవునితో పని ఉండదు కొంతమందికి. ఇక దేవుడు అవసరం లేదు వీళ్ళకి. అటువంటి వాడే ప్రియులారా లోకంలో అంటారు కదా, దాన్ని ఏమంటారంటే ఆపదల మొక్కువాడు. దేవుడు అంటే ఎవరు అంటే ఆపదలు వచ్చినప్పుడు దేవుడు, ఆపదలు పోతే ఇక దేవునితో మనకు సంబంధం ఉండదు. అటువంటి వారు ఎంతోమంది ఉంటారు సంఘాలలో. కేవలం ఆపదలు వస్తేనే దేవుడు కనపడతాడు వీళ్ళకి, ఆపదలు వస్తేనే మందిరం, ఆపదలు వస్తేనే దేవుని సన్నిధి, లేకపోతే వీళ్ళకి దేవుడు అసలు జ్ఞాపకానికే రాడు. అటువంటి వాడే ఈ సిద్కియా. వెళ్ళిపోయి మీరు ఒకసారి కనుక్కోరండి, అసలు అప్పటికే అబద్ధ ప్రవక్తల మాటలు వింటున్నారు వీళ్ళంతా. కానీ ఇర్మియా దగ్గరికి ఎందుకు పంపించాడు? ఏమైనా దేవుడు ఏమైనా మనసు మార్చుకుంటాడు? దేవుని మనసు మార్చుకునేది ఏంటి? మార్చుకోవాల్సింది నువ్వు మనసు మార్చుకోవాల్సింది. ఎందుకు? నీవు చెడు నడత నడుస్తున్నావు, దేవుని మీద తిరుగుబాటు చేశావు. ఇదిగో దేవుని మాట వినకుండా కఠినమైన హృదయం కలిగిన వాడవై తగ్గించుకోకుండా బ్రతికిన వాడవు నువ్వు. మారు మనసు పొందాల్సింది నువ్వు. కానీ ఇప్పుడు దేవుడు ఏమైనా మార్చుకుంటాడేమో, ఇర్మియా దగ్గరికి వెళ్ళి అడిగిరండి అని పంపించాడు. ఇర్మియా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభు సెలవిచ్చిన వాక్యేంటో చూద్దాం రండి. 3వ వచనం. ఇర్మియా వారితో ఇట్లా, నేను వచ్చిన వారితో, మీరు సిద్కియాకి ఈ మాటలు చెప్పండి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు, బబులోను రాజు మీదను మిమ్మును ముట్టడి వేయు కల్దీల మీదను మీరు ఉపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకొని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదరు. కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడవై బాహుబలముతోను చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము. ఎవరు దిగుతున్నారు యుద్ధానికి ఇప్పుడు? ఏమనుకుంటున్నావు? నేనంటే ఏమనుకుంటున్నావు సిద్కియా? ఆటలు అనుకుంటున్నావా? దేవుడంటే నేనే యుద్ధానికి దిగుతున్నాను అంటున్నాడు దేవుడు. మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులనందరినీ హతము చేసేస్తా. ఏమనుకుంటున్నావు? దేవుడితో పెట్టుకున్నావు నువ్వు, మనుషులతో కాదు. దేవునితో పెట్టుకున్నావు నువ్వు. మనుషులతో పెట్టుకుంటే ఒకవేళ ఏమైనా గెలిచేవాడివేమో, ఏమైనా సహాయం చేసేవాడిని. కానీ నువ్వు పెట్టుకున్నది మనుషులతో కాదు. ఎవరితో పెట్టుకున్నావు? ఏమండి, దేవునితో పెట్టుకున్నవాడు ఎవడైనా విజయం పొందుతాడా? దేవునితో పెట్టుకున్నవాడు ఎక్కడైనా దేవుని కార్యాలు చూస్తాడా? దేవుడు అంటున్నాడు, మీరందరినీ కూడా హతము చేయటానికి నేను రెడీ అయిపోయాను. గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు. అటు తర్వాత నేను యూదా దేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను, ఈ మాటలో చూడండి, తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికి, వారి ప్రాణములు తీయచూచు వారి శత్రువుల చేతికి అప్పగించెదను. అతడు వారి యందు అనుగ్రహము ఉంచకయు, వారిని కరుణింపకయు, వారి ఎడల జాలి పడకయు, వారిని కత్తి చేత హతము చేయును. చూసారా? దేవుడు చెబుతున్న మాటలండి. సిద్కియాకి వెళ్ళి చెప్పండి. ఏదో ఆపదల మొక్కువాడులాగా నా దగ్గరకు వచ్చి నాటకాలు వేస్తున్నాడా? నాటకాలు ఎలా నేను తీర్చాలో, ఆ నాటకాలు వేసేవాడిని ఏ రీతిగా నేను హతమార్చాలో నాకు బాగా తెలుసు. నేనే యుద్ధానికి దిగుతున్నాను, నేనే బబులోను రాజును పంపిస్తున్నాను. ఇదిగో దేశాన్ని పాడు చేసేస్తాను. యెరూషలేముని ఇప్పుడు ఏం చేయటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు? ఏమండి, యెరూషలేము అంటే పరిశుద్ధ పట్టణం కదా. ఈరోజు యెరూషలేము అంటే క్రైస్తవులందరికీ ఏంటది? హోలీ ల్యాండ్. యెరూషలేము ప్రయాణం చేసి వెళ్తున్నారు కదా యెరూషలేమును చూడటానికి. యెరూషలేమును చూసి వస్తాం. అక్కడ ఎంతో గొప్ప పవిత్రమైన స్థలం, హోలీ ల్యాండ్ అంటున్నారు కదా. హోలీ ల్యాండ్ అది. అప్పుడు అది హోలీ ల్యాండ్, ఇప్పుడు కాదు. ఎప్పుడు? దేవుడు కోరుకున్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవుని సన్నిధిలో జీవించినప్పుడు, దైవ చిత్తాన్ని నెరవేర్చినప్పుడు అది హోలీ ల్యాండ్. దేవుని మాట వినలేదు కనుక, దేవుని మాటను దాటారు కనుక, రాజులు దేవుని యొక్క దృష్టిలో చెడు నడత నడిచారు కనుక ఇప్పుడు హోలీ ల్యాండ్ ఏమైపోతుంది? నాశనము కాబోతుంది. ఎవరు చేస్తున్నారు? కోరుకున్న దేవుడే కోరుకొనిన దేశాన్ని ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు నాశనం చేయబోతున్నాడు.
అవునండి, దేవుడే కోరుకున్నాడు ఆ పట్టణాన్ని, దేవుడే కోరుకున్నాడు ఆ దేశాన్ని, దేవుడే కోరుకున్నాడు ఆ ప్రజల్ని, దేవుడే కోరుకున్నాడు ఆ మందిరాన్ని, దేవుడే నివాసం చేయాలనుకున్నాడు ఆ స్థలములో. కానీ దేవుడు నివాసం చేయవలసిన స్థలములో, దేవుడు ఉండవలసిన స్థలములో, దేవుడు ప్రియుల మరి కాపాడుతున్నటువంటి స్థలములో దేవుని మాట వినకుండా ప్రజలు జీవించారు గనుక, రాజులు దేవుని మాట వినలేదు కనుక ఇప్పుడు వారందరినీ ఏం చేయబోతున్నాడు దేవుడు? నాశనం చేయబోతున్నాడు. ఎవరి ద్వారా? నెబుకద్రెజరు ద్వారా నాశనము చేయబోతున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి ఈ మాటలు చెప్పండి, దేవుడిలా సెలవిస్తున్నాడు అని ప్రియులారా వారికి తెలియజేశారు. అప్పటికే నెబుకద్రెజరు తన యొక్క బబులోను రాజ్యములో ఉన్నటువంటి సైనికులంతా యెరూషలేమును ముట్టడి వేసేశారండి. ఇక యెరూషలేమంతటిని కూడా ముట్టడి వేసేశారు. యెరూషలేము చుట్టూ సైన్యము చేరారు. యెరూషలేము ఎలా ఉండేదో తెలుసండి? ఇప్పుడు లేదు కాబట్టి అప్పుడు వాక్యాన్ని బట్టి చెబుతున్నాను. యెరూషలేము ప్రియులారా మందిరం, ఆ యెరూషలేము చుట్టూ ప్రాకారాలు, ఆ ప్రాకారాలలో 12 గోత్రాలకు చెందినటువంటి 12 గుమ్మాలు ఉండేవి. అందుకే దాన్ని ఏమన్నారంటే 12 గుమ్మములు కలిగిన పట్టణం అని అన్నాడు బైబిల్లో. 12 గుమ్మాలు ఎందుకు? 12 గోత్రాల వారు ఉన్నారు కదా. 12 గోత్రాల వారు ఉన్నారు కదా. ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రాల వారు? 12 గోత్రాల వారు. 12 గోత్రాల వారి పేరుతో 12 గుమ్మాలతో ప్రాకారాలు కట్టారు. యెరూషలేము మందిరము చుట్టూ కూడా ఆ ప్రజలను కాపాడటానికి 12 గుమ్మాలు కలిగిన ఆ పట్టణం ఒకనాడు ఎంతో దీవించబడిన పట్టణం, రమ్యమైన పట్టణం, అనేకులకు చాలా సౌందర్యమైనటువంటి పట్టణం, యాత్రాస్థలముగా ఆనాడు లోకమంతా వెళ్ళిన పట్టణం అది. కానీ ఆ పట్టణము ఈరోజు దేవుడే తన చేతులతో ఏం చేయాలనుకుంటున్నాడు? నాశనం చేయాలనుకుంటున్నాడు. అప్పటికే ముట్టేశారు. ఈ 12 గుమ్మాల చుట్టూ ముట్టేశారు. ప్రియులారా, దేవుడు చెప్పాడు, ఇదిగో నేను 3 విధాలుగా ఈ పట్టణాన్ని నాశనం చేస్తాను. నెంబర్ 1, ఖడ్గము చేత హతులవుతారు. నెంబర్ 2, కరువు చేత హతులవుతారు. నెంబర్ 3, తెగులు చేత అంటే రోగాల చేత హతులవుతారు అని దేవుడు ప్రియులారా ముందుగానే వారికి తెలియచేశాడు. ఇప్పుడు దేశమంతా పట్టణము చుట్టూ కూడా ప్రియులారా ప్రాకారాల చుట్టూ కూడా సైన్యమంతా చుట్టేసిందండి. చుట్టేస్తే ఇప్పుడు ఆ పట్టణము లోపలికి రవాణా సౌకర్యాలు ఏమైనా ఉంటాయండి? ఉండవు. ఇప్పుడు బయటి వాళ్ళు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, లోపలి వాళ్ళు బయటికి వెళ్ళటానికి వీల్లేదు, బయటి వాళ్ళు లోపలికి రావటానికి వీలు లేకుండా చుట్టేశారు, సైన్యం చుట్టేశారు. ఇప్పుడు రవాణా సౌకర్యాలు లోపల లేవు. రవాణా సౌకర్యాలు లోపల లేనప్పుడు ఇప్పుడు దేశంలో ఏం ఏర్పడుతుంది? కరువు ఏర్పడుతుంది. ప్రియులారా, కరువు ఏర్పడిందో లేదో చూద్దాము రండి. ఒక్కొక్కటి నేను మీకు తెలియచేస్తాను ప్రియులారా. రాజులు 2వ గ్రంథం. ఎందుకంటే ఇవన్నీ అక్కడక్కడ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఒక చోట సమకూర్చుకోవాలి మనం. ఇర్మియా గ్రంథములో కొన్ని, అలాగే రాజుల గ్రంథములో కొన్ని, ప్రియులారా అలాగే దినవృత్తాంతాల గ్రంథములో కొన్ని ఇలా ఉంటాయి. మనము ఇప్పుడు వీటన్నిటిని కూడా సమకూర్చుకొని తెచ్చుకోవాలి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. 25వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయము 1వ వచనము నుండి చదవండి. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినమందు బబులోను రాజైన నెబుకద్రెజరును అతని సైన్యమంతయు యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి. ఈ ప్రకారము రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము వరకు పట్టణము ముట్టడి వేయబడి ఉండగా 4వ నెల 9వ దినమందు పట్టణములో క్షామము అఘోరమాయను. చూడండి, క్షామము అఘోరమాయను. దేశపు జనులకు ఆహారము లేకపోయెను. ఏవండి, పట్టణములో క్షామం అంటే ఏంటి? కరువే కదా. కరువు ఘోరమైంది అంటే అదే చాలా భయంకరమైన మాట. కానీ ఇక్కడ ఏముంది? క్షామము అఘోరమాయను అనుంది. ఏవండి, కరువు వచ్చింది అనటానికి, భయంకరమైన కరువు వచ్చింది అనటానికి, అసలు ఆ కరువు అఘోరంగా ఉంది అనటానికి తేడా లేదా? ఉందా లేదండి? ఉంది కదా. ఇక్కడ ఏమన్నాడు? క్షామము
అఘోరమాయను అనంటే చెప్పుకోవటానికి కూడా వినటానికి చాలా బాధకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయండి. ఎటువంటి వచ్చాయో చెబుతాను రండి. ఎటువంటి పరిస్థితులు, ఎంత కరువు వచ్చిందో విలాపవాక్యముల గ్రంథం. విలాపవాక్యముల గ్రంథం ఎందుకంటే విలాపవాక్యములు కూడా ఎవరు రాసిన పుస్తకం? ఇర్మియా గారు రాసిన పుస్తకమే కదా. ఇర్మియా గారు ఆ పరిస్థితులలో ఏమని బాధపడుతున్నాడో, ఏమని వేదన చెందుతున్నాడో ఒక్కసారి చూద్దాం. విలాపవాక్యములు 1వ అధ్యాయం 1వ వచనం. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి ఏ దుఃఖాక్రాంత మాయను అని అంటాడు. అది తర్వాత చదువుకుందాం మనం. ఇప్పుడు మీరు ఎక్కడికి వస్తారంటే 4వ అధ్యాయంలోనికి రండి. 4వ అధ్యాయం ప్రియులారా 3వ వచనం నుండి చదవండి. నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును, నా జనుల కుమారి ఎడాలిలోని వృష్టపక్షుల వలె క్రూరురాలాయను. ఇక్కడ చూడండి, కరువు ఎంత భయంకరంగా ఉందో. దప్పి చేత చంటి పిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొరును, పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవడును వారికి పెట్టడేవండి. ఒక్కసారి ఆలోచించండి. పసిపిల్లలట, జాగ్రత్తగా వినండి, పసిపిల్లలట తల్లి వడిలో పడుకొని పసిపిల్లలు అడుగుతున్నారట, అమ్మా ఆకలి అవుతుంది, అమ్మా ఆహారం కావాలి, తట్టుకోలేకపోతున్నాను, కడుపు కాలిపోతుందమ్మా, అన్నం కావాలి అని పసిపిల్లలు తల్లులను అడుగుతూ ఉండగా వారి నాలుక అంగిటికి అంటుకుపోయిందట. అంటే ఎంత కరువు వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చాయో ఆలోచించండి. చంటి పిల్లలు అన్నాడా లేదు అక్కడ? ఏమండి, చంటి పిల్లలు అన్నాడు కదా, పసిపిల్లలు అని అన్నాడు కదా అక్కడ. చంటి పిల్ల నాలుక వాని అంగిటికి ఏమైపోయిందట? దాహం అంటే నీళ్లు కూడా దొరకటం లేదు. ఎక్కడండి? యెరూషలేములో నీళ్లు కూడా దొరకని పరిస్థితి అయిపోయింది. చంటి పిల్లలు దప్పి చేత నీళ్లు కావాలి అని అంటున్నారు. ఆ నీళ్లు కావాలి అనుకుంటున్నప్పుడు నీళ్లు దొరకటం లేదు కనుక వారి నాలుక అంగిటికి అంటుకుపోతుందట. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారట? ఏం చేస్తున్నారు? వారి యొక్క పసిపిల్లల కొరకు పసిపిల్లలు అన్నం అడుగుదురు, ఎవడును వారికి ఏం పెట్టట్లేదు? భోజనము పెట్టటం లేదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. అంటే ఆహారము లేక, నీళ్లు లేక ఆ దేశములో కరువు వచ్చింది. చివరికండి ఆ కరువును తీర్చుకోవటానికి వాళ్ళు చేసిన పనేంటో తెలుసా? ఒక్కసారి 10వ వచనం చదవండి. 10వ వచనం. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లను వండుకొనెను. ఆకలికి తట్టుకోలేక, ఆ బాధకు తట్టుకోలేక తమ పిల్లల్ని వాళ్ళే వండుకు తినేశారటండి. అఘోరమాయన అంటాడుగా కరువు అఘోరమైంది. పిల్లల్ని వండుకు తింటం ఏంటండి? వాత్సల్యము కలిగిన స్త్రీలు అంటాడు. వాత్సల్యం అంటే ప్రియులార, పిల్లలంటే తల్లికి మహా ప్రేమ ఉంటుందండి. అంత ప్రేమ కలిగిన తల్లే ఆకలికి తట్టుకోలేక తమ పిల్లల్ని వండుకు తినేశారంటే అఘోరమా కాదా చెప్పండి? ఆ కరువు ఏంటండి? ఎంత కోపం వచ్చింది దేవునికి. ఇంతవరకు చూచాడు దేవుడు. మారతారు, దిద్దుకుంటారు అని అనుకున్నాడు. వీరు ఎంత చెప్పినా దిద్దుకోకపోయేసరికి ఆయన కోపము ఎంత భయంకరముగా రగులుకుందో ఒక్కసారి ఆలోచించండి. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను, నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమయ్యారు. ఆ అధ్యాయము చదువుతుంటేనండి నా కళ్ళల్లో కళ్ళు నిలిచిపోయాయండి. ప్రియులారా, అధ్యాయం చదువుతున్నప్పుడు ఏంటి ఇంత ఘోరమైపోయిందా? యెరూషలేము పట్టణం ఎంతో ఆనందకరముగా ఉండవలసిన పట్టణం, దేవునిలో ఆనందించవలసిన పట్టణం, దేవుని కొరకు బ్రతకవలసిన పట్టణం, దేవుడు దిగి వచ్చిన పట్టణం, వాగ్దానాలు చేసిన పట్టణం, దావీదు సింహాసాన్ని నిలుపుతున్నానని దేవుడు చెప్పిన వాగ్దానముతో కూడిన పట్టణం, ఈ మందిరాన్ని నేను కోరుకుంటానన్నటువంటి దేవుడు, ప్రియులారా ఈ మందిరములో వినబడే ప్రార్థనలు నేను వింటాను, జవాబిస్తానన్న దేవుడు ఆయన మాట విననప్పుడు ఎన్నోసార్లు గద్దించాడు, ప్రవక్తలను
పంపించాడు. ప్రవక్తల మాటలు వినలేదు, తగ్గించుకోలేదు, దిద్దుకోలేదు, సరి చేసుకోలేదు కనుక ఆయన కోపం రగులుకుంది. ఈ రోజున ఆ పట్టణములు ప్రియులారా సిద్కియా కాలానికి కరువు అఘోరమైంది. ప్రియులారా పిల్లలు తల్లి యొక్క వడిలో పడుకొని అన్నమడుగుతూ చచ్చిపోతున్నారండి, అన్నమడుగుతూ చనిపోతున్నారు. నిజంగా మీరు జ్ఞాపకం చేసుకోండి, అవి ఒకసారి ఊహించుకోండి ప్రియులారా. పసిపిల్లలు మన వడిలో పడుకొని అమ్మ ఆకలవుతుంది, అమ్మ ఆకలవుతుంది అని అన్నప్పుడు ప్రియులారా మన దగ్గర లేకపోయినా ఆ బాధ తట్టుకోలేక ప్రక్క వాళ్ళ దగ్గరకైనా వెళ్ళి అడిగి తీసుకొచ్చి పెడతామా లేదండి? పెడతామా లేదా? పెడతామండి. చివరికి ఆ బిడ్డలను కాపాడుకోవటానికి తల్లి అడుక్కొచ్చి పెట్టడానికి కూడా వెనుకాడదండి. కానీ ఇప్పుడు అడుక్కు రావటానికి పక్కింటోళ్ళకు కూడా లేదుగా, ప్రక్కన వారికి కూడా లేదు కదండి. అందుకే ప్రియులారా ఆకలిని తట్టుకోలేక, బాధను తట్టుకోలేక, ఆ యొక్క సుఖంగా పెరిగినటువంటి వాళ్ళు, ఆనందంగా పెరిగిన వాళ్ళు, కడుపు నిండా భోజనం చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు నెబుకద్రెజరు చేత సైన్యమంతా చుట్టబడి ఉండటాన్ని బట్టి రవాణా సౌకర్యాలు ఆగిపోయినా, ఇంటిలో లోపల కూరగాయలు లేవు, ప్రియులకు కావలసిన సరుకులు లేవు, కరువు వచ్చేసింది. చివరికి ఏం చేయాలో అర్థం కాక వారి పిల్లలని, అన్నం అడిగిన పిల్లలను, ఆకలవుతుంది అని అడిగిన పిల్లలు, దాహమవుతుంది అని అడిగిన పిల్లల్ని కొండల్లో వేసి ఉడకబెట్టుకుని తినేశారంటే ఎంత భయంకరమైన కరువు వచ్చింది యెరూషలేముకు. దేవుని మాట వినకపోవటం వలన ప్రియులారా దేవుడి యొక్క కోపము ఎంత భయంకరంగా రేగిందో మరికొన్ని సంగతులు నేను వచ్చే వారం చెబుతాను ప్రియులారా. ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను ఆ విషయాలన్నీ కూడా. ఎందుకంటే ఈ చివరి సమయములో ప్రియులారా దేవుడు అవకాశం ఇచ్చిన తన ప్రవక్తను వారి మధ్యలో నిలిపిన తన ప్రవక్తల మాటలు ఏం చేయలేదండి, వాళ్ళు వినలేదండి. తిరుగుబాటు చేశారండి ప్రియులారా. ఆయన సన్నిధిలో దేవుని మాటలు చెబుతున్న దేవుని సేవకుడైన యిర్మీయా యొక్క మాటలను వినక, తగ్గించుకొనక, జీవితాలను దిద్దుకొనక మొండితనము చూపించిన వాడిగా మారిపోయాడు సిద్కియా. ఒక ప్రక్క కోపము రేగుతుంటే దేవుని కోపాన్ని చల్లార్చవలసిన వాడు ఇంకా పాపము చేసి, ఇంకా ఘోరమైన కార్యాలు చేసి తన జీవితాలను ఎంత భయంకరమైన స్థితికి తీసుకొచ్చాడో ఒక్కసారి ఆలోచించండి. సిద్కియా కాలము నాటికి ప్రియులారా ఎటువంటి పరిస్థితులు వచ్చాయంటే ఇక దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. వీళ్ళు వచ్చి ఇక ప్రార్థన చేసినా, వీళ్ళొచ్చి అడిగినా ఇక వీళ్ళకి నేను జవాబు ఇవ్వను అన్నాడు. ప్రియులారా యిర్మీయా కాలములు అదే విలాప వాక్యముల గ్రంథములు చూడండి. దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడో లేదో వాక్యములో 3వ అధ్యాయము 44వ వచనం చదవండి. 44వ వచనం, మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొన్నావయ్యా. మేము ప్రార్థన చేస్తున్నా నువ్వు వినటం లేదు. ఏం చేసావు? మేఘము చేత నీవు కప్పుకున్నావు, వినటం లేదయ్యా నువ్వు. ప్రియులారా దేవుడంటే సామాన్యంగా ఆలోచిస్తున్నారా? దేవుడే యుద్ధానికి దిగితే మనం ఏమైపోతామో తెలుసా? దేవుడే జోక్యం చేసుకుంటే మన కుటుంబాలు ఏమైపోతాయో తెలుసా? అందుకే చెబుతున్నాను, దేవుడు జోక్యం చేసుకోక మునిపే దేవుని మాట వినండి, రక్షించబడండి, మారు మనసు పొందండి, దేవుని మాటలకు లోబడండి, తగ్గించుకోండి, దైవ చిత్తానికి లోబడి జీవించండి. రక్షణ పొందిన వారు దేవుని వాక్య ప్రకారం బ్రతకండి. దేవుడు దిగే వరకు, దేవుని ఉగ్రత మన మీదకి వచ్చేంత వరకు మీరు మౌనంగా ఉంటే ఆ తర్వాత ఓర్చుకోలేం. అఘోరమైన పరిస్థితులు మనం వింటాం. తెలుసుకొని జాగ్రత్త పడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రవక్త అయిన యిర్మీయా చెప్పిన మాటలు వినక, తన్ను తాను తగ్గించుకొనక దేశము మీదకు ఎటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నాడు సిద్కియాను మనము చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చేస్తున్న కార్యాలను బట్టి నీ కుటుంబానికి దీవెన వస్తుందా, శాపం వస్తుందా? ఆలోచించు. నీ పిల్లల మీదకు, నీ కుటుంబం మీదకు శాపం తెచ్చుకొని, ఉగ్రత తెచ్చుకొని ఎంత ప్రార్థన చేసినా కూడా ఇక దేవుడు విననటువంటి స్థానానికి వెళ్ళిపోతావా? అఘోరమైన పరిస్థితి కదా అది, తట్టుకోలేని పరిస్థితి కదా. కాబట్టి నాయనా, నా జీవితం అలా ఉండకూడదు. నీ మాటకు లోబడతానయ్యా, నన్ను నేను తగ్గించుకుంటానయ్యా, నా పొరపాటులు మీ దగ్గర ఒప్పుకుంటానయ్యా. నా జీవితంలో
నాయన నీ యొక్క దీవెనకరమైన హస్తాల క్రింద నేను బ్రతుకుతానయ్యా. నీ హస్తము ఉగ్రతగా మారితే నేను తట్టుకోలేనయ్యా. నా కుటుంబం తట్టుకోలేదయ్యా. నా పిల్లలు తట్టుకోలేరయ్యా. నా గ్రామము తట్టుకోలేదు, నా పట్టణము తట్టుకోలేదు, నా దేశం తట్టుకోలేదయ్యా. మళ్ళీ మనము జాగ్రత్త పడితే తప్ప దేవుడు కార్యం చేయడు. ఆయన అవకాశం ఇచ్చినప్పుడే లోబడాలి. ఆయన మాట్లాడినప్పుడే ఆయన మాటకు విధేయత చూపించాలి, లేకపోతే నష్టపోతాం. కాబట్టి సిద్కియా వలె మన జీవితాలు కఠినం కావద్దు. మనము తిరుగుబాటు చేసేవారంగా మారవద్దు. దేవుని మాటలు లెక్క చేయకుండా, ప్రవక్త చెప్పే మాటలు వినకుండా బ్రతికే వారిగా మనం ఉండవద్దు. దేవునికి అంకితం అయిపోదాం. మన కుటుంబాలను దీవెనకరముగా మార్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సన్నిధిలోనికి వచ్చాము. మరొకసారి నీ మాటలు వింటున్నామయ్యా. ఆ మాటలు చెప్పటానికి అఘోరంగా కనిపిస్తున్నాయి తండ్రి. హృదయములో నుండి భయం కలుగుతుందయ్యా మాటలు వింటున్నప్పుడు. తండ్రి, మేము మా జీవితాల మీదకి, మా కుటుంబాల మీదకు ఉగ్రతను తెచ్చుకునే వారిగా కాక, ఈ సన్నిధిలో మమ్ములను మేము తగ్గించుకొని, మీ యొక్క కృపలో ప్రభువారాయన మేము మీ యొక్క కృప కలిగిన హస్తాల క్రింద దీవించబడినటువంటి కుటుంబముగా ఉండటానికి, రక్షించబడిన మా జీవితాలు నీకు మహిమకరముగా ఉండటానికి సహాయం చేయండి. నీ కోపాన్ని రేపే వారిగా మేము ఉండొద్దు నాయన. నీ వాత్సల్యము క్రింద బ్రతికే వారిగా మమ్మల్ని చేయండి. తండ్రి, మమ్మల్ని నువ్వు ఎంత ప్రేమించావో, నీ ప్రేమ ఎంత ఉన్నతమైనదో అది ఎరిగి మేము బ్రతకటానికి సహాయం చేయండి. మా కొరకు నీ కుమారుడైన యేసుక్రీస్తునే సిలువలో బలి చేశావు. మా కొరకు నలగగొట్టావు. మా కొరకు నాయన ఆఖరి బొట్టు వరకు రక్తము కారునంతగా ఆ సిలువలో శ్రమ పెట్టావు నాయన. మమ్మల్ని బాగు చేయటానికి, మమ్మల్ని విమోచించటానికి, మా పాపములను కడిగి వేయటానికి నీ ఒక్క కుమారుణ్ణి ప్రభువా నువ్వు చెయ్యి విడిచిపెట్టావు నాయన. నీ ప్రేమ ఎంత గొప్పదో మేము అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. ఆ ప్రేమలో మేము బ్రతకటానికి, ఆ క్రీస్తు రక్తము చేత కడగబడిన మేము, క్రీస్తు ప్రభువారు ఏ విధముగా లోకానికి మాదిరి చూపించి వెళ్ళాడో అటువంటి మాదిరికరమైన బ్రతుకులో మేము ఉండటానికి సహాయం చేయండి. ఆ ప్రభు త్యాగాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ప్రభు శరీరము దగ్గరకు వస్తున్నాం, ప్రభు యొక్క నాయన రక్తము దగ్గరకు వస్తున్నాం. మమ్మలను బలపరచండి నాయన. శిక్షకు పాత్రులముగా కాకుండా నీ ప్రేమకు పాత్రులుగా మేము బ్రతుకుటకు సహాయం చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. అన్ని విషయాలలో కూడా మేము నీ మాటకు లోబడి మీ యొద్ద విధేయత కలిగిన పిల్లలుగా పెరుగుటకు సహాయం చేయండి. ఇంతవరకు మా ఎడల మీరు జరిగించిన ప్రతి కార్యమును బట్టి, మీరు మాకు ఇస్తున్న సమయాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువైన క్రీస్తు పేరిట నాకు నేనుగా మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.